హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రైడే మార్నింగ్ రొటీన్ నేను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. రోహన్కి లంచ్ బాక్స్కి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, రోహన్ ఎలా రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను, దాంతోపాటు ఈ రొటీన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి చూసేద్దామా? అర్లీ మార్నింగ్ 5 o'clock లేసి నేను డ్రింకింగ్ వాటర్ పట్టి పెట్టుకున్నాను. ఇక్కడ డే బై డే 4 to 5:30 వరకు మాత్రమే వస్తుంది. తర్వాత వచ్చేసి నేను స్నానానికి నీళ్ళు కాంచుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ టీ పెడుతున్నాను అనమాట. టీ వచ్చేసి ఈరోజు మిరియాలు అల్లం అన్నీ వేసి పెడుతున్నాను. ఎందుకంటే మాకు ఈరోజు లైట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది. క్లైమేట్ చేంజ్ అయిన దానివల్ల థ్రోట్ పెయిన్ ఉందన్నమాట. అందువల్ల నేను లైట్గా మిరియాలు కొన్ని అల్లము అన్నీ వేసి టీ పెడుతున్నాను ఈరోజు. ముందుగా ఈ విధంగా వాటర్లో టీ పౌడర్ వేసి డికాషన్ కాంచుతున్నాను. ఇది మరిగే లోపల ఈ విధంగా కొన్ని మిరియాలు దీంతోపాటు కొంచెం అల్లం తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న అల్లము మిరియాలని టీలో వేసుకున్న తర్వాత 1 or 2 minutes వరకు ఈ డికాషన్ని మరిగించుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇందులో 2 glasses వాటర్ తీసుకున్నాను కాబట్టి పాలు వచ్చేసి 1.5 glass తీసుకుంటున్నాను. ఇవి ఈ విధంగా మరిగించిన తర్వాత ఒక 5 minutes వరకు సిమ్లో పెట్టి మరిగిస్తాను. టీ బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం చక్కెర వేసుకుంటున్నాను. ఈ చక్కెర కరిగేంత వరకు నేను ఇప్పుడు టీని బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న పౌడర్ వచ్చేసి చక్కెరతో పాటు గ్రైండ్ చేసుకున్న యాలకులు అనమాట. యాలకులు ఆల్రెడీ గ్రైండ్ చేసేసినవి కాబట్టి ఇవి టీలో మరిగించాల్సిన అవసరం లేదు. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు టీలో అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఫిల్టర్ పైన వేసుకుని ఈ పౌడర్ పైనే టీ ఫిల్టర్ చేసామంటే కూడా ఈ ఫ్లేవర్ టీలోకి వెళ్తుంది అనమాట. తర్వాత నేను ఈ టీని వేడివేడిగానే సర్వ్ చేస్తున్నాను. మేమైతే టీని చాలా వేడిగానే తాగుతాము, అలాగే మాకు అలవాటు అయిపోయింది. మీరు ఎప్పుడైనా కూడా ఈ విధంగా టీ పెట్టుకున్నారంటే థ్రోట్ ఇన్ఫెక్షను లేదా కాఫ్ ఉన్నప్పుడైతే బాగా రిలీఫ్ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత నేను ఇక్కడ మా బాబు కోసం అంటే రోహన్ కోసం పాలు కాంచుతున్నాను. పిల్లలకి పాలు కాంచేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని పాలు కాంచాలి, లేదా చిక్కగా తాగారంటే బాడీ వేడి చేసేస్తుంది చిన్నపిల్లలు కాబట్టి. రోహన్ లేవకముందే ఈ విధంగా పాలు కాంచి పెట్టామంటే తను లేసేసరికి చల్లారుతుందనమాట. తర్వాత నేను స్నానం చేసుకొచ్చిన తర్వాత రోహన్ కూడా నిద్రలేశాడు. తనకు పాలు రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పాలు చల్లారింది కాబట్టి ఇందులో కొంచెం చక్కెర వేస్తున్నాను. దీంతోపాటు ఇది బోర్న్విటా 1 స్పూన్ వేసి 2 కలిపి పాలు పోసి తన కోసం సర్వ్ చేస్తున్నాను. రోహన్ చిన్నప్పటి నుంచి సరిగా పాలే తాగేవాడు కాదు, అందుకే తన కోసం కొంచెం పాలే కాంచాను. ఇక్కడ చిన్నపిల్లలప్పుడు చాలామంది బాగా పాలు తాగుతారు కదా, కానీ రోహన్ పాలు అంటేనే చిరాకు పడుతుంటాడు. రోహన్ పాలు తాగేసిన తర్వాత నేను ఇక్కడ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్కి. ఈరోజు టిఫిన్కి నేను సేమియా ఉప్మా వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. ఒక క్యారెట్, ఒక పొటాటో, దాంతోపాటు కొన్ని బీన్స్ తీసుకున్నాను. రవ్వ ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ ఒట్టిదే చేసేదానికంటే ఈ విధంగా వెజిటేబుల్స్ వేస్ట్ చేసామంటే పిల్లలు హెల్తీగా తింటారు. నేను ఇక్కడ ముందుగా క్యారెట్ కట్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ సేమియా ఉప్మాలో క్యారెట్, బీన్స్, పొటాటో వీటితో పాటు ఈ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, అంటే బఠానీలు, పచ్చ బఠానీలు, ఇవి కూడా ఉడికించి వేసుకోవచ్చు. పచ్చివే ఉంటే పచ్చి వేసుకోవచ్చు, లేదా ఎండు ఉన్నట్లయితే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఉడికించి వేసుకోవచ్చు. ఈ విధంగా క్యారెట్, పొటాటో, బీన్స్ అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పెద్దవిగా ఉన్నాయంటే కూడా రోహన్ వెజిటేబుల్స్ని సైడ్కి పెట్టేసి ఒట్టి ఉప్మా తింటాడు. అందుకోసం అనేసి నేను చాలా చిన్న చిన్నవిగా కట్ చేస్తున్నాను. వీటిని కట్ చేసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకుంటాను. ఈ వెజిటేబుల్స్తో పాటు ఇందులో నేను ఒక టమోటో కూడా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఆనియన్ని పొట్టు తీసేసిన తర్వాత 2 పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్ని కూడా వాటర్లో వేసి ఒక 5 minutes అలాగే ఉంచేస్తాను అనమాట. ఇలా ఆనియన్ని హాఫ్ చేసి వాటర్లో వేయడం వల్ల మనకు కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉంటాయన్నమాట, కళ్ళలో నీరు రాకుండా ఉంటుంది. తర్వాత టమాటో కట్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో కొంచెం తీసి పడేస్తాను అనమాట ఈ విధంగా. తర్వాత ఈ టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఆనియన్ని కూడా తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఉప్మాకి ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుంటున్నాను. దాంతోపాటు పక్కనే పల్లీ చట్నీ చేసుకోవడానికి కూడా స్టవ్ వెలిగిస్తున్నాను. ముందుగా ఈ విధంగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఉప్మా కోసం తీసుకుంటున్నాను. పక్కన పల్లీ చట్నీ కోసం పల్లీలను వేసి వేయించుకుంటున్నాను.
పల్లీలు వేయించేటప్పుడు రెగ్యులర్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదా ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ వేగకుండా ఉండిపోతాయి. తర్వాత నేను ఇక్కడ పల్లీ చట్నీ కోసం ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఈలోగా ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఈ విధంగా పల్లీల్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఆనియన్ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేశాను. ఈ కరివేపాకు ఆనియన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ వేగేంత వరకు పల్లీలను వేయించుకొని పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక చాట్లో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చట్నీ కోసం వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ కడిగి వాష్ చేశాను కాబట్టి ఆ వాటర్ వల్ల ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇదే పెనంలో కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా సరిపోయేటట్లయితే ఇందులోనే పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు లైట్గా స్ప్లిట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా లైట్గా స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో, బీన్స్ పీసెస్ని వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి బాగా వేసి వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా 2-3 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులో టమోటో పీసెస్ని కూడా వేస్తున్నాను. ఈ టమోటో వెజిటబుల్స్ని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 మినిట్ వరకు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను సైడ్లో వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో సేమియా వేయించుకుంటున్నాను అనమాట. సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నాను. ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న వాటర్ వేశాను. నేను ఇందులో అప్రాక్సిమేట్గా వేస్తున్నాను వాటరు. మీరు ఒకవేళ మెజర్మెంట్ తీసుకునేటట్లయితే 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ప్లస్ వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్లోనే కొన్ని పుట్నాల పప్పులు కూడా వేస్తున్నాను. ఇవి కూడా చట్నీకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు సేమియా కూడా వేసేస్తున్నాను. సేమియాతో పాటు మళ్ళీ వెజిటేబుల్స్ ఉడుకుతాయి కాబట్టి ఫుల్గా కుక్ అయిపోతాయి. ఈ విధంగా సేమియా వేసి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు పక్కన స్టవ్ మీదకి చేంజ్ చేసేసి ఇక్కడ హాట్ వాటర్కి పెడుతున్నాను అనమాట, రోహన్కి స్నానాని కోసం అనేసి. ఇప్పుడు ఇక్కడ సేమియా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకవేళ హాట్ వాటర్ సరిపోనట్లయితే ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉంది కదా, అది కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు టేస్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోనట్లయితే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపి ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఆల్రెడీ 70-75% బాయిల్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం ఇంకా వాటర్ తెలుస్తుంది. ఈ వాటర్ అంతా బాగా కుక్ అయిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల నేను ఇక్కడ పల్లీల చట్నీకి రెడీ చేస్తున్నాను. ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులోనే పల్లీలు, పుట్నాలు పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు వాటర్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వాటితో పాటు ఇవి కొత్తిమీర కాడలు అనమాట. ఈ కాడలు వేసామంటే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, ఒకవేళ నీరు సరిపోనట్లయితే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పల్లీ చట్నీని ఎప్పుడు కూడా స్మూత్గా గ్రైండ్ చేయకూడదు, లైట్గా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక కప్లోకి తీసుకుంటున్నాను. దీంతోపాటు ముందుగా మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ అయింది. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ వాటర్ని కూడా వేస్తున్నాను. చట్నీ కొంచెం గట్టిగా ఉండే కంటే పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ సేమియా ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను తర్వాత. చూస్తున్నారు కదా, సేమియా ఆల్రెడీ ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఉప్మాని వేడివేడిగా ఈ విధంగా హాట్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే 2-3 అవర్స్ వరకు వేడిగా ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ చేయడం అయింది. తర్వాత రోహన్కి స్నానం చేయించి తనని రెడీ చేయాలన్నమాట. రోహన్కి స్నానానికి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను. తన యూనిఫాము, ఇంకా పౌడరు, క్రీము, దాంతోపాటు టవలు. ఇప్పుడు రోహన్ స్నానం చేసుకొని వచ్చేసాడు. తనకి నీట్గా లోషను, పౌడరు అన్నీ అప్లై చేసి యూనిఫామ్ వేసి రెడీ చేసేసాను. ఇప్పుడు తను హెయిర్ కూమ్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు అల్లరి కూడా చేస్తున్నాడు. అసలు కామ్గానే ఉండడు అనమాట, ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. తర్వాత నేను ఇక్కడ రోహన్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఈ సేమియా ఉప్మాని చల్లారబెడుతున్నాను. ఎందుకంటే నేను ప్లాస్టిక్ బాక్స్లో వేస్తాను రోహన్కి, అదైతే కన్వీనియంట్గా ఉంటుంది, క్యాప్స్ ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి. అందుకనేసి టిఫిన్ చల్లార్చిన తర్వాతనే హాట్ బాక్స్లో వేస్తాను. తన లంచ్ బాక్స్ ఇదనమాట రోహన్ది. ఈరోజు తన లంచ్ బాక్స్కి స్నాక్స్గా ఈ బిస్కెట్స్ తీసుకొని వచ్చుకున్నాడు ముందు రోజు. వాటితో పాటు నట్స్ వేస్తున్నాను, ఆల్మండ్స్, క్యాష్యూస్, వాటితో పాటు ఎండు ద్రాక్షలు కూడా వేస్తున్నాను. తర్వాత ఇవి వాల్నట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక సైడు సేమియా ఉప్మా వేస్తాను. వాటితో పాటు ఈ స్నాక్స్ వచ్చేసి మిక్చర్ అనమాట. నేను విలేజ్కి వెళ్ళాను కదా లాస్ట్ వీక్, విలేజ్లో నేను, మా అత్తయ్య, మా తోడుకోళ్ళు అందరూ కలిసి చేసామన్నమాట మిక్చరు. 4-5 kgs చేసుకున్నాము అందరికీ. ఈ మిక్చర్ని కూడా వేసి పంపిస్తున్నాను. దాంతోపాటు సేమియా ఉప్మా వేస్తున్నాను. రోహన్కి ఈరోజుకి లంచ్ బాక్స్ ఇదనమాట. తర్వాత రోహన్కి టిఫిన్ తినడానికి కొంచెం సేమియా ఉప్మాతో పాటు చట్నీ కూడా వేసిస్తున్నాను. తనైతే సరిగా టిఫిన్ తినడు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే కొంచెం తింటాడు. వాటితో పాటు వాటర్ బాటిల్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు రోహన్కి టిఫిన్ తినిపిస్తున్నాను. తను ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడని చెప్పాను కదా, దివానా పై నుంచి సోఫా పైకి, సోఫా పై నుంచి దివానా పైకి జంప్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మార్నింగ్ కూడా ఈ విధంగా దివానా పై నుంచి సోఫా పైకి జంప్ చేసినప్పుడు గోడ తగిలిందనమాట. అదే నాకు చూపిస్తున్నాడు ఇక్కడ. తర్వాత వాటర్ తాగిస్తున్నాను. వాటరు టిఫిన్ తినేసిన తర్వాత తను స్కూల్కి బయలుదేరేశాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బాయ్ చెప్పేసి హ్యాపీగా లోపలికి వెళ్తాడు. తను చాలా ఇష్టంగా వెళ్తాడు రోజు స్కూల్కి. రోహన్ని స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత నేను ఇంటి దగ్గరే ఉండే మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నుంచి కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే ఈ విధంగా దీపం పెట్టాను. తర్వాత ఇక్కడ మా బిల్డింగ్లోనే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనమాట, వాళ్ళ అమ్మాయిది. వాళ్ళు కిందికి రమ్మని చెప్పి గాజులు పెట్టారు. ఇక్కడ గాజులు తొడిగే ఫంక్షన్ జరుగుతుందన్నమాట. అందరికీ గాజులు పెట్టి పంపిస్తారు పెళ్ళికి వచ్చిన వాళ్ళకందరికీ. అంటే ఈరోజు ఫ్రైడే కదా, రేపు అంటే సాటర్డే నైట్ మ్యారేజ్, ఫ్రైడే మార్నింగ్ ఈ విధంగా పూజ చేస్తారనమాట పందిరి వేసి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడే రోహన్ స్కూల్లో విడిచిపెట్టేసి వచ్చాను. తర్వాత వచ్చి దీపం పెట్టాను. తర్వాత ఇంకా నేను టిఫిన్ తినడానికి వెళ్తున్నాను. చూస్తూనే ఉండండి. ముందుగా నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఎత్తి పెడుతున్నాను. ఏమేమి తీసుకొచ్చాననేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ని నేను తీసుకొచ్చిన వెంటనే కవర్స్ అంటే పాలిథిన్ కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈ ఆనియన్స్, ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ బయటే పెడతాను. టమోటాలు, బనానా ఇవన్నీ తీసుకొచ్చాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా,
ఈ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ రోహన్ కోసం తీసుకొచ్చాను. వాటితో పాటు స్వీట్ కార్న్, వాటర్ మిలాన్, క్యాబేజ్ ఇవన్నీ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ టైము 10:30 అయిపోయింది. ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను. ఈ సేమియా ఉప్మా మరియు ఇంకా పల్లీ చట్నీ. టిఫిన్ ఇప్పటికీ హాట్గానే ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ హాట్ బాక్స్లో వేసి పెట్టాను కదా, వెంటనే వేసి పెట్టాను కాబట్టి కొంచెం హాట్గానే ఉంది ఇప్పటికీ. ఫ్రెండ్స్, మరి చూసారు కదా నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో. డైలీ ఇలాగే నేను రోహన్కి స్కూల్కి రెడీ చేయడం కానీ లేదా నేను ఇంట్లో పని చేసుకోవడం కానీ డైలీ మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది నాకు. మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డైలీ మార్నింగ్ రొటీన్ ఆర్ ఆఫ్టర్నూన్ రొటీన్స్ ఇలాంటి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తుంటాను. దీంతో పాటు కిచెన్ టిప్స్ ఏవైనా చెప్తుంటాను. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కూడా మీకోసం చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్స్లో మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ ఆల్సో అవర్ ఛానల్ నేమ్ ఈస్ ఛానల్ అంజనా తెలుగు వ్లాగ్స్. Thanks for watching.